ఖమ్మంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థోపెడిక్ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చినటువంటి ఒక రోగి లిఫ్ట్ ఫెయిల్ అయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయి తీవ్రంగా రక్తస్రావం చెంది మృతి చెందింది. ప్రస్తుతం ఈ ఘటన ఖమ్మం నగరంలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 5 ఫ్లోర్లు ఉంటుంది ఈ హాస్పిటల్. ప్రస్తుత ఆర్థోపెడిక్ హాస్పిటల్ చాలా ప్రముఖమైనటువంటి హాస్పిటల్ ఖమ్మం నగరంలో. ఇటువంటి హాస్పిటల్లో ఇటువంటి ప్రమాదం జరగడం వెనుక చాలా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో కొంత ఆందోళనకరమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. లిఫ్ట్లు అనేక సార్లు కూడా ఫెయిల్ అవ్వడం, చాలామంది కూడా మృతి చెందడం వంటి ఘటనలు ఇటీవల ఉదంతంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల ఒక పోలీసు ఉన్నతాధికారి కూడా లిఫ్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయినటువంటి ఘటన మనం గతంలో చూస్తాం. కానీ ప్రస్తుతం ఒక ఆసుపత్రిలో అటు హార్ట్ పేషెంట్ పూర్తిగా లిఫ్ట్ ఫెయిల్ అయ్యి మృతి చెందడం వెనుక కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం సాధారణంగా లిఫ్ట్ సమస్యలు అనేవి ఇటీవల కాలంలో సాంకేతిక సమస్యల కారణంగానే ఇటువంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు. సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడం, సర్వీస్ సరిగ్గా చేయకపోవడం వంటి ఘటన వల్లే లిఫ్ట్లు ఇలా ఫెయిల్ అవుతాయని కూడా సాంకేతిక లోపాలు ఎక్కువగా తలెత్తడం వల్ల ఇటువంటి ఘటనలు పునరుత్పత్తమని చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే లిఫ్ట్లో ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో క్యాత్ ల్యాబ్ ఉంటుంది. అక్కడ హార్ట్ స్టంట్స్ వేసుకున్న తర్వాత ఆ పేషెంట్ని తిరిగి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఒకసారిగా డోర్స్ వేయక మునిపే ఒకసారిగా లిఫ్ట్ అంతా కూడా ఆన్ అయిపోయి పైకి వెళ్ళడంతో ఒకసారిగా పేషెంట్ కిందికి పడినట్లు మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం మీకు పూర్తి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా ఈ లిఫ్ట్లోనే ఆ ప్రమాదం జరిగింది. ఒకసారి మనం వారికి రోగి బంధువులు కూడా ఉన్నారు, మృతి చెందినటువంటి మృతురాలు బంధువులు ఉన్నారు. వాళ్ళ స్వస్థలం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంగా తెలుస్తోంది. ప్రస్తుతం వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చనిపోయిన మృతురాలు మీకు ఏమవుతుంది, అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా నాయనమ్మ అండి. మేము హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి సర్జరీ కోసం వచ్చినాం. అయితే ఆ సర్జరీ అయిపోయింది. ఆ సర్జరీ అయిపోయిన తర్వాత లిఫ్ట్లో పైకి ఐసీలోకి తీసుకోవడానికి లిఫ్ట్ ఎక్కిచ్చారు. అయితే మమ్మల్ని కూడా రమ్మన్నారు. మేము రాములేండి, మేము పైన లిఫ్ట్ దగ్గర ఉంటాము, మీరు రాండి అని చెప్పేసి మేము మెట్లు ఎక్కిపోయాము. అక్కడ మెట్లు ఎక్కడంలోనే లిఫ్ట్ దిగి అట్లా సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చే ఉంది. కిందికి వచ్చి చూస్తే మేము డెడ్ బాడీ కింద సెల్లార్లో పడిపోయింది. మొత్తం నెత్తురుమయం అది ఇదైతే పోయింది మొత్తం. అయితే నా పేరు వినయ్ కుమార్ సట్టు. లిఫ్ట్ మెయింటెనెన్స్ ఎవరైనా ఉన్నారా? లిఫ్ట్లో వార్డ్ బాయ్ ఎవరైనా ఉన్నారా? పేషెంట్ని తీసుకెళ్లే క్రమంలో అసలు డోర్స్ ఆఫ్ అవ్వకముందే, అంటే క్లోజ్ అవ్వకముందే లిఫ్ట్ ఆన్ అయిపోయింది. అది మేము చూడలేదు. మేము ఫస్ట్ వెళ్ళిపోయాం అండి. అది ఆయన లిఫ్ట్లోకి ఎక్కిచ్చారు. సగం స్టేజ్. బాబాయ్ మీరేమవుతారు? మేము ఇద్దరం నేను మా అక్కయ్య అండి. అతను మా సొంత అక్కయ్య. ఆ సర్జరీ చేయించుకున్నామని చెప్పి రారా తమ్ముడు అని చెప్పి అంటే నిన్న ఫోన్ చేసింది. అంటే నేను వచ్చానండి. ఉదయం వచ్చాను. ఉదయం వచ్చిన తర్వాత డాక్టర్ గారితో మాట్లాడితే ఈ అమౌంట్ సరిపోవట్లేదు, మాకు మీరు వేరే ఎక్స్ట్రా ఇవ్వాలి చెప్పి అన్నారు. అంటే ఎక్స్ట్రా కూడా మాట్లాడినాం, పే కూడా చేసిన మొత్తం కూడా. ఎన్ని రోజులు అవుతుంది ఆసుపత్రిలో జాయిన్ అయ్యి? 3 days అవుతుంది. 3 daysలో మీరు లిఫ్ట్ పలుమార్లు వినియోగించి ఉంటారు కదా, అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఏమన్నా కొంచెం ఆ డోర్స్ క్లోజ్ అవ్వకపోవడం అట్లాంటి ఘటనలు ఏమైనా అయినాయి? అంతకుముందు 3 సార్లు అయిందంటే ఇట్లా స్లో అయ్యేది, డోర్లు స్లో అయ్యేదట అంతకుముందు గతంలో. ఇవాళ ఇట్లా జరిగింది. సర్జరీ అయిపోయింది. స్టంట్ వేశారు. స్టంట్ వేసిన తర్వాత ఎన్ని గంటలకు అయిపోయింది సర్జరీ? స్టంట్ ఎన్ని గంటలకు వేశారు అందాదా సుమారుగా? 4:30 అవుతుంది. 4:30 అవుతుంది. అప్పుడే 5కి 5:30 బయటికి తీసుకొచ్చారు. ఇట్లా వెళ్ళేలోపు లిఫ్ట్లో పెట్టేలోపు ఇట్లా అయింది. ఇట్లా సంఘటన జరిగింది. సర్జరీ అంతా బాగానే జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఏ ఫ్లోర్కి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు? ఐసీ ఫ్లోర్కి పైన థర్డ్ ఫ్లోర్ తీసుకెళ్తున్నారు. థర్డ్ ఫ్లోర్ తీసుకెళ్తుంటే సర్జరీ అయిపోయింది, మంచిగానే అయింది. దేవుడి దయ వల్ల మంచిగానే అయింది. థర్డ్ ఫ్లోర్కి తీసుకెళ్తుంటే ఐసీలోకి, అందులోపై ఈ సంఘటన జరిగిపోయింది. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులతో ఒక స్టంట్ కోసం వచ్చినటువంటి రోగి ప్రస్తుతం ఇలా లిఫ్ట్లో ఫెయిల్ అయిపోయి ఒకసారిగా ఆ లిఫ్ట్ అంతా కూడా ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోవడం, డోర్స్ క్లోజ్ అవ్వక ముందే లిఫ్ట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అవడంతో ఒకసారిగా స్ట్రెచర్లోంచి సదరు ఆ పేషెంట్ అంతా ఒకసారిగా కింద పడిపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై సరోజిని మృతి చెందినట్లు ప్రస్తుతం సరోజిని బంధువులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అమ్మ ఏం జరిగింది సరిగ్గా ఆ సమయానికి మీరు ఉన్నారా హాస్పిటల్లో? ఏం జరిగింది? లిఫ్ట్ కూలి కింద పడదండి. సడన్గా డోర్లు ఓపెన్ అయినాయి. మనిషి కింద పడే కొట్టుకుంటుంది, బ్లడ్ ఉంది. తీసుకుపోయారు. అప్పుడు మంచిగానే ఉంది అన్నారు. ఇప్పుడు చూసే లోపల చచ్చిపోయింది. వచ్చేటప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు మాకు 7 నొప్పి చెప్తున్నారు వాళ్ళు. అంటే లిఫ్ట్లోనే మనిషి ఉందా, లేకపోతే లిఫ్ట్ కింద ఫ్లోర్ పడిపోయిందండి? ఫ్లోర్లో పడిపోయింది. ఏ ఫ్లోర్ నుంచి పడిపోయింది? సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ నుంచి. అసలు ఊపిరి ఉందా? మీరు వెంటనే వెళ్ళి చూసారా? సేవ్ చేసే ప్రయత్నం లేదండి, లేదు, అసలు కదలికే లేదండి. అప్పుడు లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయా కింద అయినా సరే? కింద లిఫ్ట్ డోర్ గట్టిగా బలవంతంగా ఓపెన్ చేశారండి. బలవంతంగా ఓపెన్ చేశారు. ఏమంటున్నారు ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది స్పందించారు? చేస్తారండి. మేము అడిగినాం, డిమాండ్ చేసినాం. అడిగితే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు.
మీరు చూసారమ్మా, మీరు ఉన్నారు హాస్పిటల్? లిఫ్ట్ పైనుంచి కూలే చచ్చిపోయిందండి. లిఫ్ట్లోనే చచ్చిపోయింది. కింద పడి పట్టం కూడా అసలు ఉన్నది. అదే చూసినాం మేము. అది కూడా ఏ మండలం అమ్మ? ఏ ఊరు మీది? ముదిగొండ మండలం. మండలం అండి, వనవర కృష్ణాపురం గ్రామం. సో వనమారి కృష్ణాపురం నుంచి వీళ్ళు గత 3 రోజుల క్రితం వచ్చారు. స్టంట్ కోసం అని చెప్పి వచ్చారు. ప్రస్తుతం ఆమెకి స్టంట్ అంతా కూడా విజయవంతంగా అయింది. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి తీసుకెళ్తుండగా, ఐసీయూ యూనిట్కి తీసుకెళ్తుండగా ఒకసారిగా ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. అయితే చాలా స్పష్టంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి చాలామంది పేషెంట్స్ కూడా ఆర్టీవీతో కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా లిఫ్ట్ సమస్య మొదటి నుంచి కూడా ఉత్పన్నమవుతుంది. గతంలో కూడా పలుమార్లు లిఫ్ట్ డోర్స్ ఓపెన్ కాక మునిపే లిఫ్ట్ పైకి కిందికి వెళ్ళడం తాము స్పష్టంగా చూసామని చెప్పి కూడా కొంతమంది పేషెంట్స్ అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ ఇది ఆసుపత్రి యాజమాన్యం వైఫల్యం వల్ల జరిగిందా లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందనే అంశంపై పోలీసులు కూడా సీరియస్గా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం 2 టౌన్ పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు కూడా నిమగ్నమై ఉన్నారు. అయితే ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. అటు మృతురాలి బంధువులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు కూడా అప్రమత్తమై ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయత్నాలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. వీడియో స్టాండ్ అవుతారు ఇప్పుడు ఉదయ ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.